హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మనం మెయిన్గా మీరు చూసుకుంటే మనం ఏదైనా ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని ఫీల్డ్స్ అనేవి మనకి డిఫాల్ట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఫీల్డ్, అంటే ఇప్పుడు కంట్రీ అనుకోండి, ఆ కంట్రీ ఇప్పుడు మనం లేకపోతే ఇప్పుడు నేను ఏదైనా ఒక కోర్స్ని చెప్తున్నాను, ఆ కోర్స్ని పర్చేస్ చేసే వాళ్ళందరూ కూడా ఇండియా నుంచే ఉన్నారు అనుకుందాం. సో నేనేంటంటే నా కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళందరి డేటా కూడా నేను దగ్గర సేవ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ప్రతిసారి ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క నేమ్ కింద నేను ఇండియా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇలా నేను ఫిలప్ చేయలేను కదా. సో దానికోసం నేనేం చేస్తాను అంటే వర్క్ కొంచెం ఈజీ అయ్యేదానికి నేను ఆ ఫీల్డ్ వరకు డిఫాల్ట్ వాల్యూ పెట్టేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఫిల్ చేసినా చేయకపోయినా మనము కొత్త ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడ డిఫాల్ట్గా మనం ఏదైతే నేమ్ డిఫాల్ట్గా పెడతామో ఆ నేమ్ అయితే అక్కడ ప్రెజెంట్ అయిపోతుంది. అది ఎలా అనేది మన టాపిక్లో మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి మరెన్నో టెక్నాలజికల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేందుకు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఇక్కడ డేటాబేస్ ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఊరికే ఏదో ఒకటి నేమ్ అయితే టైప్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇస్తున్నాను ఫస్ట్ నేమ్, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి లాస్ట్ నేమ్, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి కంట్రీ. ఓకే, సో నేను ఇక్కడ కంట్రీ అనేది ఇచ్చేసాను. చూడండి, నేను ఇక్కడ కంట్రీ అని ఇచ్చాను. ఇప్పుడు నేను దీనికి ఇక్కడ షార్ట్ టెక్స్ట్ తీసుకున్నాను. అయితే ఇక్కడ మీకు ఫీల్డ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఈ ఫీల్డ్ ప్రాపర్టీస్లో మీకు ఇక్కడ వస్తే డిఫాల్ట్ వాల్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్గా వాల్యూస్ని నేను ఇక్కడ పెడతానమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి నేను ఇండియా అని ఇచ్చేసాను. ఓకేనా? సో ఇది నాకు డిఫాల్ట్ వాల్యూ. ఓకేనా? సో డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కంట్రీలో ఇండియా డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు ఒకసారి డేటా షీట్ వాల్యూలోకి వెళ్దాం. ఇప్పుడు మనము డేటా షీట్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఇండియా అనేది డిఫాల్ట్గా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి సూరం చందన్ టైప్ చేశాను. నెక్స్ట్ నెక్స్ట్ నేమ్కి వెళ్ళాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి సూరం ఏదో నేమ్ ఇచ్చేసాను. చూడండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ కూడా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇండియా అని వచ్చేస్తుంది. సో ఈ ప్రతిసారి మనం ఇక్కడ ఇండియా అని చెప్పేసి మన డేటాబేస్లో టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ డిఫాల్ట్ వాల్యూస్ని ఫిక్స్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మన టాపిక్ అయితే ఇది. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో చూద్దాం ఎంత మాత్రం రీచ్ అవుతుందో. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నాకు కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయొచ్చు, లేదంటే నా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడైనా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.